రీసెంట్గా నేను మా నాన్న కలిసి అయితే గూడూరు సంతకైతే పోతున్నాము. గూడూరు సంతకి ఎందుకు పోతున్నాం ఒక డౌట్ రావచ్చు. గూడూరు సంతకి ఎందుకు పోతున్నాం అంటే చిన్న పొట్టేలు కొనుక్కొచ్చుకుందామని ఇంటికి పెంచుకుందామని. సో అందుకోసం అయితే పోతున్నాం. పోయేటప్పుడు క్యాబ్లో అయితే పోతున్నాం అనమాట. సో అక్కడికి వెళ్ళి ఏంది వాటి ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఏంది అనేది మొత్తం అయితే మీకు అక్కడికి వెళ్ళిందో చెప్తాను. సో ప్రైజెస్ విషయం వచ్చేసే కాడికి వాసిపోతున్నాయి అనమాట. ఆ ప్రైజులు చాలా ఎక్కువ అయితే ఉన్నాయి. సో మీకు అక్కడికి వెళ్తున్నాను కదా, మీకు లైవ్ లో చూపిస్తాను వాటి ప్రైజెస్ ఎట్టున్నాయి ఏంది అనేది. సో నేను మా నాన్న అయితే పోతా ఉన్నాం. మా నాన్న పనులు మా నాన్న ఉన్నాడు కాబట్టి నేనైతే వీడియోలు తీసుకుంటా ఉన్నాను. సో అప్పటికి అంటున్నాడు ఏంద్ర ఈ పిచ్చి పనులు వీడియోలు తీస్తా ఉన్నామని. సో మనం ఎవరి మాట వినాం కదా, మనైతే తీసుకుంటా ఉన్నాం. సో పోయేసి ఇంకా మెయిన్ రోడ్ లో దిగేసి ఆ నుంచి ఆటోకి పోవాల్సి వస్తుంది. మనకి సంత వచ్చేసి మెయిన్ రోడ్ నుంచి ఒక 500 మీటర్స్ అయితే ఉంటుంది అనమాట. ఎక్కువ ఉండదు, 1 కిలోమీటర్ ఉంటుంది. సో మనమైతే పోతా ఉన్నాం. అక్కడికి వెళ్ళి అయితే మీకు మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇక్కడికి వచ్చేసరికి మనం స్టార్టింగ్ దిగంగానే ఇక్కడ ఎండి చేపలు అయితే ఇవి కూడా ఉన్నాయి. వాటిని తీద్దాం అనుకున్నా, సో తీయలేకపోయాను. సో ఇప్పుడైతే మనం వచ్చేసాం కదా, ఇదే అనమాట మెయిన్ రోడ్ నుంచి ఇక్కడైతే ఇక్కడ కట్ అవ్వాల్సి వస్తుంది. సో అయితే కట్ అయ్యామంటే అప్పటికి చాలా మంది వచ్చి ఎత్తుకోపోతా ఉన్నారు. ఇప్పటికే మనం వచ్చే కాడికి 10 అయితే అయిపోతుంది టైం అనమాట. సో అప్పటికే చాలా వరకు సేల్స్ అయిపోయాయంటే ఆటో అని చెప్పాడు. సో ఇదే అనమాట మెయిన్ ఎంట్రన్స్. చూసారు కదా, ఎంట్రన్స్ గేట్లు అయితే ఇవి. ఎవరైనా తీసుకునే పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు ఇట్టే పోవాలి ఇట్టే రావాలి, ఇంకా ఏ దారులు అయితే లేవు, పోకూడదు. పోయారంటే ఆడుండే వాళ్ళు పట్టుకొని తంతారు. సో పోయేటప్పుడు ఏంటంటే కట్టాల్సిన అవసరం లేదు, కానీ వచ్చేటప్పుడు ఎవరైనా కొనుక్కునే పని అయితే వాటికి పొట్టేలు ఎక్కడ ఇంత ప్రైస్ అయితే ఉంటుంది అనమాట. 100 రూపాయలు ఎంతో, వాటిని కట్టయితే తీసుకురావాలి. ఆల్రెడీ ఇక్కడ చాలా వరకు సేల్స్ అయితే అయిపోయి చూసారు కదా, మన స్టార్టింగ్ లోనే చాలా అయితే ఉన్నాయన్నమాట. ఇవి ఆల్రెడీ సేల్స్ అయిపోయి చూసాము, ఏమైనా ఉన్నాయేమో అని బాగా నచ్చాయి నాకు చూడంగానే స్టార్టింగ్ లోనే. కానీ మనకి సేల్స్ అయితే అయిపోయినాయి అనమాట. పక్కన ఆఫీస్ చూసారు కదా, ఆఫీసులోనే పోయేటప్పుడు వచ్చేటప్పుడు అయితే ఎవరైనా సేల్స్ అయితే మటుకు కొనుక్కుంటే మటుకు ఆడైతే మనం కట్టేసి రావాలన్నమాట. సో ఇవి చూడగానే నచ్చే వీటిలో ప్రైజెస్ ఎంత అని అడగతా ఉంటే ఒక్కొక్కటి 12,000 15,000 అటు చెప్పారు. సో నచ్చింది అడుగుతుంటే ఏమి అన్ని సేల్స్ అయిపోయింటాయి. ఆ కొనుక్కొని వాళ్ళు పక్కనైతే పెట్టుకోవడారు, ఫైన్ కట్టి తీసుకెళ్లేదానికి. ఫైన్ అంటే వాటికి పడతాగా ఛార్జెస్, అవి అయితే కట్టి తీసుకెళ్తారు. సో ఇంకా మనకి అన్ని సేల్స్ అయిపోయి కాబట్టి ఇంకా లోపలికి వెళ్తాం. లోపలికి వెళ్ళి మనకు దొరకకుండా పోతుంది సంతలో. సో మొత్తం తిరగతా ఉన్నామన్నమాట. నేను మా నాన్న చాలా ఉన్నాయి, 1 2 కాదు, మినిమం చాలా ఉన్నాయి. మీకు అన్ని ఈరోజు ఈ వీడియోలు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరు స్కిప్పులు కొట్టమాకండి. స్కిప్పులు కొట్టారంటే మటుకు మీకు వీడియో అయితే అర్థం కాదు. స్కిప్పులు కొట్టుకొని చూడండి. చిన్న పిల్లలు పెద్దవి ఎన్ని ప్రతి ఒకటైతే ఉన్నాయి, మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరు స్కిప్పులు కొట్టమాకండి. ఇంకా వీడియో మన సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మర్చిపోయి అనుకుంటా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ముందు. సో ఇంకా మీకు మరిన్ని వీడియోస్ రావాలనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పెట్టుకుంటేనే వస్తుంది. అంటే ఒక కామెంట్ కూడా చేయండి, మీరు మీ ఒపీనియన్ ఏంది ఈ వీడియో మీద అనేది. ఆన్లైన్ చూడండి. డాడీ pani hala wala సో వచ్చిన కాసేపు తర్వాత నాకు మా నాన్నకి 2 నచ్చాయి అనమాట. సో వాటిని బ్యాలెన్స్ చేద్దాం రాగానే ఆ 2 కలిపి 32,000 చెప్పారు. ఆ 32,000 చెప్పగానే మా నాన్న ఇంకేం మాట్లాడాలి, సైలెంట్ గా ఆడదాకా వదిలేసి వచ్చేసాం అనమాట. సో ఇంత ఉందనమాట రేటు. మినిమం ఒక పొటేల్ ఈజీగా 15,000 నుంచి 16,000 పడుతుంది అనమాట మనకు తీసుకోవాలనుకుంటే. సో అవి తీసుకొని వాటిని ఒకవేళ మనం అమ్మాలనుకున్నా, కోసుకొని తినాలనుకున్నా కానీ ప్రైస్ అయితే వాసిపోతుంది అనమాట. వాటికి మనం ఏం ఆదాయం వస్తుంది ఏం అర్థం కాల. సో చాలా అయితే అడిగాము, ఏది అడిగినా కానీ 15,000 12,000, కొన్ని అయితే 20,000 చెప్పారు కొన్ని పొటేల్స్ అయితే. సో ఒకటే అనమాట సింగిల్ గా చెప్తున్నా. మనకు జత ఎత్తుకుంటే 15,000 35,000 36,000 30,000 అటు పడితే పడుతుంది అనమాట చిన్న పిల్లలతో సహా. ఇవి వచ్చేసే కాడికి 12,000 చెప్పారు. చిన్న పిల్లలే 12,000 అంట. సో ఇక్కడికి వచ్చి కొనే బదులు నాకు తెలిసి మనం ఎవరైతే పెంచుకుంటారు కదా ఊర్లో అలా వాళ్ళ కాడికి వెళ్ళి డైరెక్ట్ కొనుక్కోవడమే మేలు. ఇలా సంతకొచ్చి కొనుక్కొని ఇలా కొనలేం అసలు. నాకు తెలిసి ఎన్ని అట్టే మిగిలిపోయినాయి అన్నమాట. ఎవరు కొనట్లా. ఎందుకు కొంటారు ఇంత రేటు పెట్టుకొని ఇలా అమ్ముకుంటారు? ఎవడు కొంటాడు నాకు తెలిసిన వరకు. ఈ పిల్లలు కూడా కనీసం 12,000 అంట
అంత కొద్ది పిల్ల, ఆ పిల్లని కొనుక్కోపోయి మనం ఇప్పుడు సాగుతాం. ఈ వచ్చేసి అక్కడ 10,000 అంట, ఒకటి 10,000 అని చెప్పాడు ఒక్క పిల్ల. ఎందుకు బాబు ఇంత రేట్ అంటుంటే స్వామి ఏం అర్థం కాల. అందుకే అందరూ మూలేసుకొని కూర్చో ఉన్నారు. ఒక్కడు కూడా ఏం అమ్మలా, ఏం ఎత్తుకొచ్చినాడు అది ఎత్తుకెళ్తున్నారు. కొంతమంది అయితే ఒక్కడు కూడా అమ్ముకోవట్లా, ఎవడో రేట్ తగ్గించినాడు మాత్రమే కొంటున్నాడు, కానీ ఇంకెవరైతే కొనట్లా వీళ్ళు రేటు తగ్గట్లా. అప్పుడు కొనుక్కున్నవాడికి ఏం ఆదాయం వస్తుంది, ఏం అర్థం కాల, ఇంత రేటు పెట్టేసాడ. సో ఇంకా మేము తిరుగుతూనే ఉన్నాం అనమాట, చాలా తిరిగాం, ఒక చోట కాదు సంత తిరిగేసాం అనమాట. ఒక్కట కూడా సరే మనకు రేటుకి తగిలిందే లేదు. ఏది ఎత్తుకున్నా సరే 15,000, 12,000, 13,000 ఎంతైనా సరే కొన్ని అయితే 20,000 కూడా వెళ్ళిపోయారు. వాటిని చూడగానే ఏం అర్థం కాల. అటు తిరుగుతుంటే మన కోడిపిల్ల అయితే కనబడమాట, నాటు కోళ్ళు, గిన్నె కోళ్ళు, టర్కీ కోళ్ళు అయితే కనబడ్డాయి. సో వాటిని కూడా ఒకసారి ఒక వీడియో అయితే క్లిప్ అయితే వేసాను, చూసారు కదా. ఏం అమ్మట్లన్నమాట, అట్టే మిగిలిపోయినాయి. ఎవరు అమ్మాలి కూడా ఎవరు అమ్మలేరు కూడా, ఎందుకంటే అంత ప్రైజ్ పెట్టుకుంటే ఎవరు కొంటారు కదా. అటు ఇటు బేరం మాట్లాడితే అడిగేవాడు కూడా అడుగుతాడు ఇంత రేట్ అని. సో వచ్చి కూడా వేస్ట్ అనమాట. తిరిగి ఇంటికి అయితే బయలుదేరేసాము. ఎంతసేపు అంటే పొద్దున వస్తే మధ్యాహ్నం 2 గంటలకు ఇక్కడే ఉన్నామన్నమాట. ఒక్కట కూడా యూజ్ లేదు. ఇంకా తిరిగి బయటకి అయితే వచ్చేసాం అనమాట. ఇంక వచ్చేది ఆటో ఎక్కేద్దాము. ఈ సంత మొత్తం తిరిగి కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, కానీ మనకు రేటుకి వచ్చి అయితే ఏది లేదు. సో నా సజెషన్ ఏందో మీకు ఆల్రెడీ అర్థం ఏంటది ముందుగానే చెప్పాను కదా. ఇక్కడికి వచ్చి కొనుక్కునే బదులు అక్కడే ఫార్మ్స్లో ఎవరో ఒకరు ఉంటారు, వాళ్ళ కాడ చూసి కొనుక్కోండి. ఇక్కడికైతే రామాకండి, వచ్చి కూడా ఏం కొనుక్కోలేరు, అంత రేట్లు అయితే ఉన్నాయి. సో ఇంకా మీ ఇష్టం. నా ఒపీనియన్ అయితే నేను చెప్పాను, మీ ఒపీనియన్ ఏందో కామెంట్ అయితే చేయండి. సో ఇంకా మరిన్ని వీడియోస్ మన ఛానల్లో మీరు ఇలా చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి పెట్టుకోండి. సరే, ఇంకో మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వస్తాను. సో ఇంకా ఇదనమాట గూడూరు సంత పరిస్థితి, ఈడుండే ప్రభావం, అంత వాతావరణం. సరే గైస్, ఉంటా, బాయ్ బాయ్.